దేశంలో దివాలా తీసిన పార్టీకి తెలంగాణలో అనుకోకుండా అవకాశం వచ్చిందని, అయితే మోసపూరిత హామీలతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పై జరిగిన దుష్ప్రచారాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నామని తెలియజేశారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్నారు. ఇక ప్రజల కోసం బీఆర్ఎస్ ఎన్నో పోరాటాలు చేసిందని, కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. దానికి మా వాళ్ళు ఎవ్వరు కూడా మేము అనుకున్నాను, నేను వ్యక్తిగతంగా అనుకున్నాను మా వాళ్ళు ఏమైనా కొద్దిగా డిమారలైజ్ అయినారేమో అని. కానీ చూస్తే మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు చెప్తున్న మాట మాకు తప్పకుండా పార్లమెంట్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే స్వల్పమైన మరి తేడా వచ్చింది తప్ప ఏమీ లేదు. కొన్ని చోట్ల ఉదాహరణకు ఆదిలాబాద్ పార్లమెంట్లో ఒక 2-3 బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఇదివరకు 4 సార్లు ఓడిపోయినారు. వాళ్ళ మీద ఆ సానుభూతి కూడా కొంత పనిచేసినట్టుంది. దాంతోపాటు కొంత అక్కడక్కడ మరి మేము ఊహించని కొన్ని కారణాల వల్ల కూడా అనుకోకుండా కొంత నష్టం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఈరోజు మా నాయకులు మా దృష్టికి కూడా తీసుకుని వచ్చినారు. ఆ విషయంలో కూడా తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటాం. అయితే ప్రధానంగా ఇవాళ చర్చించిన మాట ఏంది అంటే, అంశం ఏంది అంటే, మొత్తం 5 గంటల 6 గంటల మీటింగ్లో ప్రధానంగా మేము అందరం కూడా మాట్లాడుకున్నది, నాయకులు అందరం కూడా ఏమంటే, అసలు బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి ప్రజలు, ఏ కారణం చేత బీఆర్ఎస్ ఎంపీలకు ఓటేయాలి, ఎందుకు గెలిపించాలి. బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే, తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే, తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే, కలబడాలి అంటే ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో, అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంత మాత్రం కూడా కాదు. తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్, తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్. ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల మా కార్యాచరణ చూస్తే పార్లమెంటులో తెలంగాణ అనే మాట ప్రతిధ్వనించింది ప్రతి సందర్భంలో అంటే దానికి కారణం మా ఎంపీలు, మా బీఆర్ఎస్ నాయకులు.